బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మరాఠా బంధువుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మరాఠా ప్రజలు పాల్గొన్నారు. మరాఠీ ప్రజలు భక్తికి పెట్టింది పేరు అని కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరింత కీలకంగా మారనున్నాయన్నారు. ప్రజలు మళ్లీ ఒకసారి మోసం చేసేందుకు జోగురామన్న కట్టలకు కట్టలు డబ్బులు వెదజల్లుతున్నారని ఆరోపించారు. కళ్ళు సీసాలతో ముందుకు వస్తున్నారని విమర్శించారు. జోగురామన్ ఇచ్చే డబ్బులు తీసుకోవాలని అవి మీ డబ్బులేనని అన్నారు. ఓటు మాత్రం బీజేపీకే వేస్తామని తేల్చి చెప్పండి కంది శ్రీనివాసరెడ్డి మరాఠీ ప్రజలకు సూచించారు. అమాయకులపై కేసులు పెట్టడం కంటే తనపై కేసులు పెట్టాలని పేద ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు 100 సార్లైనా సరే జైలుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నన్నారు కంది శ్రీనివాసరెడ్డి. మరాఠీ సమాజంలో విద్యార్థులు ఉన్నత చదువుల వైపు తీసుకెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఆదిలాబాద్లోని మరాఠీ పిల్లలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగులు పొందాలని కంది శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. పేదరికం నిర్మూలనకు విద్య ఒక్కటే ఉన్నతమైన మార్గమన్నారు ఆయన. అందుకు అనుగుణంగా విద్యార్థులను చదివించాలని, పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తోచిన సాయం చేస్తానంటూ కంది శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. జోగురామన్న గారి మనుషులు ఈసారి పెట్టెలకు పెట్టెలు, లారీలకు లారీలు కళ్ళు సీసాలు తీసుకొని వస్తారు. లారీలకు లారీలు కళ్ళు సీసాలు తీసుకొని వస్తారు. కట్టలు నోట్ల కట్టలు తీసుకొని వస్తారు. కుంటాలు చికెన్ పంపిస్తాడు. చికెన్ తినమంటాడు. మందులో కళ్ళు తాగమంటాడు. మంచికి 500 రూపాయలు నోటు ఇస్తాడు. పెద్దమ్మా, కళ్ళు సీసాతోని నీ ఇల్లు తయారైతుందా? కళ్ళు సీసా నీ బిడ్డకు నీ భర్తకు నీకు పింఛన్ వస్తుందా? 500 రూపాయల నోటుతోని నీ పిల్లడు చదువుకుంటాడా? కుంటాలు చికెన్ ఒక్కరోజు దావత్తోని మీకు సబ్సిడీ మీద లోన్లు వస్తాయా? ఈసారి జోగురామన్న గారు పైసలు ఇస్తే తీసుకోండి, అవి మీ పైసలే, మీ నుంచి దోసుకున్న పైసలే, ఆదిలాబాద్ అభివృద్ధి పనుల్లో అవినీతి చేసిన పైసలే, బరాబర్ తీసుకోండి పైసలు అని చెప్పండి. జోగురామన్న గారికి భారతీయ జనతా పార్టీకే బీజేపీకే ఓటేస్తామని చెప్పండి. చెప్తారా? గట్టిగా చెప్పండి. జోగురామన్న గారు ఎంత మంది మీద కేసులు పెడతారో, ఎంత మందిని జైలు వేస్తాడో. జోగురామన్న గారు అమాయక ప్రజల మీద కేసులు ఎందుకు? నా మీద పెట్టు, కంది సీనని అడుగుతాడు. నా మీద కేసులు పెట్టు, నన్ను జైలుకు పంపి. ఆదిలాబాద్ ప్రజల కోసం 1,00,000 సార్లు జైలుకు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. 1,00,000 సార్లు అయినా మాటలు పడడానికి సిద్ధంగా ఉన్నా. ఆదిలాబాద్ ప్రజల కోసమే వచ్చిన ఇక్కడ అభివృద్ధి చేసేంత వరకు కంది సీనన్న బరాబర్ జోగురామన్న గారిని 1,00,000 సార్లు ప్రశ్నిస్తూనే ఉంటాడు. జోగురామన్న గారి మనుషులు ఈసారి పెట్టెలకు పెట్టెలు, లారీలకు లారీలు కళ్ళు సీసాలు తీసుకొని వస్తారు. లారీలకు లారీలు కళ్ళు సీసాలు తీసుకొని వస్తారు. కట్టలు నోట్ల కట్టలు తీసుకొని వస్తారు. కుంటాలు చికెన్ పంపిస్తాడు. చికెన్ తినమంటాడు. మందులో కళ్ళు తాగమంటాడు. మంచికి 500 రూపాయలు నోటు ఇస్తాడు. పెద్దమ్మా, కళ్ళు సీసాతోని నీ ఇల్లు తయారైతుందా? కళ్ళు సీసా నీ బిడ్డకు నీ భర్తకు నీకు పింఛన్ వస్తా? 500 రూపాయల నోటుతోని నీ పిల్లడు చదువుకుంటాడా? కుంటాలు చికెన్ ఒక్కరోజు దావత్తోని మీకు సబ్సిడీ మీద లోన్లు వస్తాయా? ఈసారి జోగురామన్న గారు పైసలు ఇస్తే తీసుకోండి, అవి మీ పైసలే, మీ నుంచి దోసుకున్న పైసలే, ఆదిలాబాద్ అభివృద్ధి పనుల్లో అవినీతి చేసిన పైసలే, బరాబర్ తీసుకోండి పైసలు అని చెప్పండి. జోగురామన్న గారికి భారతీయ జనతా పార్టీకే బీజేపీకే ఓటేస్తామని చెప్పండి. చెప్తారా? గట్టిగా చెప్పండి. జోగురామన్న గారు ఎంత మంది మీద కేసులు పెడతారో, ఎంత మందిని జైలు వేస్తాడో. జోగురామన్న గారు అమాయక ప్రజల మీద కేసులు ఎందుకు? నా మీద పెట్టు, కంది సీనని అడుగుతాడు. నా మీద కేసులు పెట్టు, నన్ను జైలుకు పంపి. ఆదిలాబాద్ ప్రజల కోసం 1,00,000 సార్లు జైలుకు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. 1,00,000 సార్లు అయినా మాటలు పడడానికి సిద్ధంగా ఉన్నా. ఆదిలాబాద్ ప్రజల కోసమే వచ్చిన ఇక్కడ అభివృద్ధి చేసేంత వరకు కంది సీనన్న బరాబర్ జోగురామన్న గారిని 1,00,000 సార్లు ప్రశ్నిస్తూనే ఉంటాడు. జోగురామన్న గారి మనుషులు ఈసారి పెట్టెలకు పెట్టెలు, లారీలకు లారీలు కళ్ళు సీసాలు తీసుకొని వస్తారు. లారీలకు లారీలు కళ్ళు సీసాలు తీసుకొని వస్తారు. కట్టలు నోట్ల కట్టలు తీసుకొని వస్తారు. కుంటాలు చికెన్ పంపిస్తాడు. చికెన్ తినమంటాడు. మందులో కళ్ళు తాగమంటాడు. మంచికి 500 రూపాయలు నోటు ఇస్తాడు. పెద్దమ్మా, కళ్ళు సీసాతోని
నీ ఇల్లు తయారైతుందా? కళ్ళు సీసా మీ బిడ్డకు నీ భర్తకు నీకు పింఛన్ వస్తుందా? 500 రూపాయలు తోని మీ పిల్లడు చదువుకుంటాడా? కుంటాలు చికెన్ ఒక్క రోజు దావత్తోని మీకు సబ్సిడీ మీద లోన్లు వస్తాయా? ఈసారి జోగు రామన్న గారు పైసలు ఇస్తే తీసుకోండి, అవి మీ పైసలే, మీ నుంచి దోసుకున్న పైసలే, ఆదిలాబాద్ అభివృద్ధి పనుల్లో అవినీతి చేసిన పైసలే, బరాబర్ తీసుకోండి పైసలు అని చెప్పండి జోగు రామన్న గారికి. భారతీయ జనతా పార్టీకే బీజేపీకే ఓటేస్తామని చెప్పండి. చెప్తారా?